నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. 11వ రోజు బడా గణేష్ నిమజ్జనానికి అయితే అంతా సిద్ధమని చెప్పొచ్చు. అటు పోలీస్ టీం కానియండి, ఇటు జీహెచ్ఎంసీ టీం కానియండి, అంతా సర్వం సిద్ధమని అయిపోయిందని చెప్పొచ్చు. ఇటు పబ్లిక్ ని చూసుకున్నట్లయితే మొత్తానికి ఇటు చుట్టుపక్కల ఈ రోడ్ అయితే ఎలాంటి ఎవరికి ఏ అపాయం రాకుండా అయితే రోడ్డు ఇటు మొత్తం బారికేడ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అయినా కూడా జనాలు ఏ మాత్రం బడా గణేష్ ని చూడాలి అన్న ఉత్సాహంతో చాలా దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, బడా గణేశుని చూడడానికి ఎంతసేపటి నుంచి వేచి ఉన్నారో ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది కూడా దాదాపు 3000 మంది ఓవరాల్ ట్యాంక్ బండ్ చుట్టూ 3000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఓవరాల్ హైదరాబాద్ లో 30,000 మంది దాకా కూడా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అంతేకాకుండా బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. అక్కడ ఇప్పుడు శోభయాత్ర స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే. సో ఇక్కడికి ట్యాంక్ బండ్ నిమజ్జనానికి వచ్చేసరికి 1:30-2 వరకు నిమజ్జనం అయిపోతుంది అనేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. సో మనం ఇక్కడ కొంతమంది పబ్లిక్ తో మాట్లాడి వాళ్ళ రియాక్షన్ ఏంటిది, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు, ఎలా ఉంది అనేసి ఒకసారి వారి మాటల్లోనే అడిగి విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుంచి వచ్చారు? మేము నిజాంపేట నుండి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? అప్పుడప్పుడు వస్తుంటాము. బడా గణేష్ ని చూడడానికి ఇదే ఫస్ట్ టైమా లేదంటే? బడా గణేష్ చూడడానికి ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. చాలా ఎగ్జైట్ గా ఉన్నాం, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? 2 hours పైన అవుతుంది మేము వచ్చేసి. వెయిట్ చేస్తాం, వచ్చింది గణేష్ చూడటానికి కదా, ఖచ్చితంగా చూసే వెళ్తాము. మేము నిజాంపేట నుండి వచ్చాము, మా అత్తయ్య గారు తిరువూరు నుండి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు. గణేష్ చూడటానికి కోసమే వచ్చారు అనమాట. బడా గణేష్ ని చూడడానికి కేవలం బడా గణేష్ చూడటానికే వస్తారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ వస్తారు అనమాట. ఈ ఇయర్ దగ్గర నుండి చూద్దామని ఇంకా వచ్చాము. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అంతా కూల్ గా ఉంది. మీరు చెప్పండి, ఏపీ నుంచి వచ్చారు, బడా గణేష్ ని చూడడానికి ఎలా అనిపిస్తుంది? మేము తిరువూరు నుంచి వచ్చాం, చాలా బాగుంది. ప్రతి ఇయర్ ఈ ఇయర్ కి ఏమైనా డిఫరెన్సెస్ అనిపిస్తుంది? మేము ఎప్పుడు అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం, ఈసారి ఇక్కడ దాకా వచ్చాం. ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే బడా గణేష్ గురించి ఏం చెప్తారు? ఆ గణేష్ అక్కడ చూస్తేనే మనకి మాటలు రావు, ఇంక నిమజ్జనానికి వచ్చినప్పుడు ఇంకా రావు. జై బోలే గణేష్ మహారాజ్ కి జై, అంతే. చాలా ఎక్సైట్మెంట్ తో ఉందండి. సో యాక్చువల్ గా నిన్న దర్శనం చేసుకోవాలి, మాకు కుదరలేదు. ఫస్ట్ టైం ఇట్లా నిమజ్జనం కోసం వచ్చాము. సో అంటే మాకు ఇట్లా పోలీస్ ఇవన్నీ చూసి ఎవరిని ఉండకపోతే కొంచెం అర్థం కావట్లేదు, హిందూస్ ని కూడా ఉండవట్లేదు, ఇంకెవరిని ఉంచుతారో తెలియట్లేదు. సో సేఫ్టీ మెజర్స్ అవన్నీ ఓకే, బట్ కొంచెం జనానికి కూడా ఫీజిబిలిటీ ఇస్తే బాగుంటదని. ఆల్మోస్ట్ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. చూసే వెళ్దాం. ఇంట్లో మట్టి గణేష్ పెట్టుకోండి, పెద్ద గణేష్ వచ్చినప్పుడు మట్టి గణేష్ ఉండదు కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తప్పదు, బట్ సేవ్ ఎన్విరాన్మెంట్, దట్స్